అని. నేను యూరాలజిస్ట్ అండి. నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లా వర్క్ చేస్తున్నాను. యూరాలజిస్ట్ అంటే కిడ్నీలు, కిడ్నీ పైపు, మూత్ర సంచి, మూత్రనాళిక, ప్రాస్టేట్ వీటి గురించి ఆపరేషన్స్ చేసే విభాగం. మరి ముఖ్యంగా ఇక్కడ నాకు అవకాశం ఇవాళ నాకు ఈ యూరాలజీ హెల్త్ గురించి మాట్లాడేదానికి అవకాశం ఇచ్చారు. దీని గురించి మనకు ఈ పెద్దవాళ్ళు మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనేది కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మూత్ర సమస్యలు, ప్రాస్టేట్ మగవారిలో అయితే ఎల్డర్లీలో ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ కామన్గా ఉంటాయి. ఆడవాళ్ళలో అయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కామన్గా. ఈ రెండు విషయాల గురించి ఎక్కువ చర్చిద్దాం అనుకుంటున్నాను. రాత్రి ఎక్కువసార్లు యూరిన్కి లెగవడం అంటే 2 సార్లు కంటే అధికంగా లెగవడం. మనం అనుకుంటాం ఇది సాధారణమే, ఏమీ కాదు అనుకుంటాం. కానీ ఇది మొదటి సైన్. ఇది మనం కనుక గుర్తించినట్టయితే ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం సమస్యని సగం తీర్చిన వాళ్ళు అవుతాం. ఈ ప్రాస్టేట్ అనగా పురుష గ్రంథి అనేది ప్రతి మగవారిలో ఉంటుంది. ఇది వయసు పెరిగే కొద్దీ సైజు పెరుగుతుంది. ఈ సైజు పెరిగే క్రమంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎలాగైతే మన వెంట్రుకలు తెల్లబడతాయి, ఎముకలు వీక్ అవుతాయో అట్లాగే పురుష గ్రంథి సైజు పెరిగి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇవి 40 ఏళ్ళు 45 ఏళ్ళ తర్వాత మొదలవడం స్టార్ట్ అవుతుంది. 60 50 60 మధ్యలో ఉండే ఎక్కువగా ఈ సమస్యలు చూస్తూ ఉంటాం. మనం కనుక నిద్రలో రాత్రి 2 సార్లు కంటే ఎక్కువ సార్లు లేచినట్టయితే ఒకసారి యూరాలజిస్ట్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ప్రాస్టేట్ చెకప్ చేసుకోవడం మంచిది ఒక విధంగా. ఇంకా ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే పాసు తరచుగా మాటిమాటికి వెళ్ళడం, ధార సన్నగా రావడం, పాసు ముక్కిపోయడం, మాటిమాటికి వెళ్ళడం, పాసు బాత్రూమ్కి వెళ్ళేసరికి పాసు లీక్ అయిపోవడం, ఇలాంటి సమస్యలు పురుష గ్రంథి ఎన్లార్జ్మెంట్ వల్ల ఉండే సమస్యలు. వీటిని కనుక మనము తొలి దశలో గుర్తించినట్టయితే మందులతో దాన్ని చెక్ పెట్టవచ్చు. అడ్వాన్స్ అయితే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా వదిలేస్తే కాంప్లికేషన్ అయ్యి యూరిన్ మొత్తం బిగబట్టి యూరిన్ పైప్ వేసే అవకాశం కూడా ఉంటుందండి. అందుకనే తొలి దశలోనే మనం గమనించాలి. ఇలానే పురుషుల్లో 75 దాటిన తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఒక అంశం. ఇందులో ఇదేంటంటే చాలామంది 85 90 ఉన్న వాళ్ళల్లో చాలామందిలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండొచ్చు. ప్రాస్టేట్ క్యాన్సర్ అనగానే ఇదేమి కంగారు పడాల్సిన భయపడాల్సిన పని లేదు. ఇది చాలా స్లోగా పెరిగే క్యాన్సర్ ఇది. కానీ మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఎర్లీగా అంటే 50 60 గుర్తించినట్టయితే దీనికి ఒక క్యూర్ ఉంది. అదే మనము నిర్లక్ష్యం చేసి నేను చెప్పినట్టు ఇందాక రాత్రి ఎక్కువసార్లు లెగవడము, మాటికి యూరిన్కి వెళ్ళడము, ఇట్లాంటి సమస్యలు ఈ వయసులో కామనేలే అని చాలామంది నా పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. చాలామంది అట్లానే చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఒకానొక దశలో ఒక 5-10 ఏళ్ళ తర్వాత వెన్ను నొప్పితో వస్తారు. వెన్ను నొప్పి వచ్చిందంటే ఎందుకు అంటే ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ పాకి వెన్నులోకి వెళ్ళి అంటే మెటాస్టాసిస్ అంటారు. మెటాస్టాసిస్ దశలో వచ్చినప్పుడు మనం చేసేది ఏమీ లేదు. సో ఒకవేళ ప్రాస్టేట్ క్యాన్సర్ మనం ఒకవేళ పట్టినట్టయితే చాలా ఎర్లీ స్టేజ్లో పట్టాలి. అందుకని మీరు ఈ లక్షణాలు గమనించగలరు. ఇప్పుడు స్త్రీల మూత్ర సమస్యలో వచ్చినప్పుడు ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్లు స్త్రీలలో చూస్తాము. యూరిన్ పైపు స్త్రీలలో చాలా చిన్నగా ఉంటుంది, అంటే 4 సెంటీమీటర్స్ ఉంటుందండి. ఇంకొకటి మలమార్గం దగ్గరలో ఉండడం వలన ఎక్కువ ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఈ పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటే మెనోపాజ్ కానీ హిస్టరెక్టమీ గర్భసంచి తొలగించడం తర్వాత కానీ ఎక్కువ శాతం ఈ హార్మోన్ తగ్గడం వలన కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాటిని మనం త్వరగా స్క్రీన్ చేసి చెక్ పెట్టగలిగితే మంచిది. ఇంకొకటి మూత్రంలో రక్తం గమనించినట్టయితే వెంటనే మనము దాన్ని అశ్రద్ధ చేయకుండా ఏదైనా రావచ్చు, అంటే కిడ్నీలో క్యాన్సర్ అయినా కావచ్చు, కిడ్నీ పైప్లో కావచ్చు, మూత్ర సంచిలో క్యాన్సర్ కావచ్చు, ఎక్కడైనా క్యాన్సర్ ఉండొచ్చు. సో దాన్ని అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసి తద్వారా పెద్ద పరీక్షలు చేసి దాన్ని మనము తెలుసుకోవచ్చు. సో ఇట్లాగా వివిధ రకాలైన చిన్న చిన్న సమస్యలను అశ్రద్ధ చేయకుండా త్వరగా దాన్ని స్క్రీన్ చేసి మనము ఒక దశలో దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ పొందవచ్చు. మీ అందరికీ ఏ సమస్య వచ్చినా నా నెంబరు గ్రూప్లో పెడతారండి.
మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కాద్రి గారి అబ్బాయిని కాబట్టి మీ అబ్బాయిలా భావించి నాకు ఎప్పుడైనా మీరు మెసేజ్ పెట్టచ్చు. నేను ప్రతి వాట్సాప్ మెసేజ్కి రెస్పాండ్ అవుతాను, అందులో వరి అవ్వాల్సిన పని లేదు. ఇటీవలే నేను ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడిన ప్రోస్టేట్ గురించి అవగాహన ప్రోగ్రాంలో మాట్లాడిన ఒక వీడియో కూడా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. నేను పంపిస్తానండి. ఇట్లానే అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదములు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఇలా మాట్లాడుకుంటూ పోతే టైం ఎక్కువ. అంకుల్ ఒక అంశం నన్ను గుర్తు చేశారు. ఒక్క నిమిషం అంకుల్. చెప్పండి చెప్పండి చెప్పండి. పిఎస్ చెప్తాను, నేను చెప్తానండి. పిఎస్ఏ గురించి అడగడం జరిగిందండి. చాలా చక్కటి ప్రశ్న. పిఎస్ఏ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఇది ఒక యాంటీజెన్, అది మనం రక్తంలో చూస్తాము, బ్లడ్ టెస్ట్. పిఎస్ఏ అనేది, ఈ బ్లడ్ టెస్ట్ అనేది ఒక స్క్రీనింగ్ టూల్ మాత్రమే. స్క్రీనింగ్ అంటే ఇదేమి వ్యాధి నిర్ధారణకు చేసే పరికరం కాదు. సాధారణంగా గైడ్లైన్స్ ప్రకారం పురుషులు 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపల, ఈ 20 ఇయర్స్లో ఉన్నవాళ్ళు ఈ పిఎస్ఏ టెస్ట్ ఒక్కసారి చేయించుకోవడం మంచిది. పిఎస్ఏ నార్మల్ వాల్యూ వస్తే కనుక, ఒక్కసారి పిఎస్ఏ నార్మల్ వస్తే ఇంకా దాని జోలుకు పోకండి. 8 సంవత్సరాలు వరకు పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ పిఎస్ఏ టెస్ట్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. చాలామంది తెలియక పిఎస్ఏ టెస్ట్ 3 నెలలకి 6 నెలలకి చేయించుకుంటూ ఉంటారు, అవసరం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీలో ప్రోస్టేట్ క్యాన్సర్ అనగా ఫాదర్కి కానీ బ్రదర్కి కానీ, లేదా ఫాదర్ బ్రదర్కి కానీ, అట్లాగా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో ప్రోస్టేట్ క్యాన్సర్ హిస్టరీ ఉంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ టెస్ట్ చేయించుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదర్వైజ్ హిస్టరీ లేకపోతే ఒకసారి పిఎస్ఏ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి నార్మల్ వస్తే 8 సంవత్సరాల వరకు ఇంకా పిఎస్ఏ టెస్ట్ చేయించుకోనక్కర్లేదు. ఇంకొక విషయం, పిఎస్ఏ పెరిగింది అంటే క్యాన్సర్ ఉందా అనేది ఒక ప్రశ్న. లేదు, పిఎస్ఏ అనేది స్క్రీనింగ్ టూల్ మాత్రమే, నిర్ధారణ కాదు. భయపడాల్సిన పని లేదు. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా స్లో గ్రోయింగ్ క్యాన్సర్, నేను ఇందాక చెప్పినట్టే. ఈ పిఎస్ఏ టెస్ట్ అనేది మనము పిఎస్ఏ పెరిగిందంటే వేరే కారణాల వల్ల కూడా పెరుగుతుంది. ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ వల్ల పెరుగుతుంది, ఏదైనా ఇన్స్ట్రుమెంటేషన్ వల్ల పెరుగుతుంది, చాలా కారణాల వల్ల పెరుగుతుంది. ఎందుకు పెరిగింది అనేది మీ యూరాలజిస్టే నిర్ణయం తీసుకుంటారు. మీ యూరాలజిస్టే దానికి ఫర్దర్ టెస్ట్స్ ఉంటాయి, ఎంఆర్ఐ, దాని తర్వాత బయాప్సీ, ఇవన్నీ చేసి ఫైనల్గా ప్రూవ్ అవుతేనే అది ప్రాస్టేట్ క్యాన్సర్గా పరిగణిస్తారు.